హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంసెట్ 2026 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. అది కాకుండా చాలా రోజుల నుంచి అయితే స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట ఈ అప్డేట్ కోసం. ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ కావచ్చు, బైపీసీ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ అయితే ఇక్కడ కౌన్సిలింగ్ డేట్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా చాలా రోజులైంది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి, ఇంకా కౌన్సిలింగ్ డేట్స్ రాలేదు అని చెప్పేసి చాలా వరకు స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మీ అందరి కోసం అయితే కౌన్సిలింగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో మీ అందరికీ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, ఫస్ట్ ఫేజ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి పూర్తిగా ఈ వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. మీరు చేయవలసినది ఏం లేదు, ఒకసారి ఇక్కడ వీడియో కింద మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ అని ఉంటుంది డిస్క్రిప్షన్లో. త్వరగా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా నేను మన వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాను కాబట్టి మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఎంసెట్ మనకి అయిపోయే వరకు, ఎంసెట్ ఫేజ్ 3 అయిపోయే వరకు కూడా మీకు ఆ గ్రూప్ యూజ్ అవుతుంది. త్వరగా వెళ్ళైతే జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ ముందుగా ఇంకా ఎవరైనా సరే మెంటర్షిప్ తీసుకోకపోతే, ఇక్కడ మెంటర్షిప్ అనేది ఆల్రెడీ చెప్పాను. ఈ మెంటర్షిప్ ఆల్రెడీ దాదాపుగా చాలా వరకు స్టూడెంట్స్ తీసుకున్నారనమాట. ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ కావచ్చు, బైపీసీ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ ర్యాంక్ వైజ్గా పీడిఎఫ్ కూడా వాళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కౌన్సిలింగ్ డేట్ స్టార్ట్ అవుతే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ టైంలో డైరెక్ట్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారనమాట, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఇంకా ఎవరైనా సరే తీసుకోకపోతే ఇప్పుడే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీ ర్యాంక్, క్యాస్ట్, మీరు ఎంపీసీయా బైపీసీయా అని చెప్పేసి మెసేజ్ చేస్తే మీకు అక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. 299 రూపీస్ పే చేస్తే మీకు అక్కడ వెంటనే మీ ర్యాంక్ వైజ్గా మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ తీసుకోండి, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు వచ్చే పీడిఎఫ్లో మీకు ఏ గ్రూప్లో వస్తుంది, మీకు ఏ కాలేజీలో వస్తుంది, ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ వస్తుందా రావట్లేదా మొత్తం క్లియర్గా మీకు ఆ పీడిఎఫ్లో ఉంటుంది. మీకు ఓవరాల్గా హైదరాబాద్ కాలేజ్ కావాలంటే హైదరాబాదే పంపిస్తాం, లేకపోతే ఓవరాల్గా మనకి తెలంగాణ మొత్తంలో కావాలన్నా ఆ కాలేజ్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే తీసుకోకపోతే త్వరగా వెళ్ళి మెసేజ్ చేసి తీసుకోండి. ఓకే, ఇక్కడ లేట్ చేయకుండా మనకి నిన్న హెడ్లైన్స్ అయితే రావడం జరిగిందనమాట. వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటున్నారంటే ఒక వారంలో మనకి ఇక్కడ ఏదైతే ఎంసెట్ సంబంధించి అంటే ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకైతే ఇచ్చారనమాట. బైపీసీ వాళ్ళకి కాదు ఇది అప్డేట్. కేవలం ఇక్కడ ఎవరైతే ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారో, ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇంకొక 1 వీక్లో మనకైతే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఎవరైనా సరే కౌన్సిలింగ్ సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్స్ తెచ్చుకోకపోతే అన్ని రెడీగా ఉంచుకోండి. చాలా వరకు స్టూడెంట్స్ ఇంకా అడుగుతున్నారు, అన్న నాకు ఇన్కమ్ 2025 ఉంది ఓకేనా, 22 ఉంది ఓకేనా అంటారు. చెప్పాను కదా, ఇన్కమ్ అనేది ఎవ్రీ ఇయర్ మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఏ ఇయర్ది ఆ ఇయరే ఇన్కమ్ ఉండాలి. ఒకవేళ మీరు 2026లో ఉండి 2025 ఉందంటే మీకు అలా వర్తించదు. మీరు కౌన్సిలింగ్లో ఒకవేళ మీరు అది తీసుకొని వెళ్తే వాళ్ళు అక్కడ నో ఇన్కమ్ అని పెడతారు. నో ఇన్కమ్ పెట్టడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాదు. మీకు వచ్చిన కాలేజీలో ఫీజు అనేది అయితే మీరు ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. అందుకని ఇన్కమ్ ఎవరికైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ అయితే అప్డేట్ ఉందో చూసుకోండి. క్యాస్ట్ అనేది అది అవసరం లేదు, ఒకసారి తీసుకుంటే అది మీకు స్టిల్ మీరు ఎప్పటివరకైనా అది వెనుకొస్తుంది అనమాట. అలానే బోనాఫైడ్స్ అనేవి ఇంటర్ వరకు ఉండాలి. టీసీ అనేది కూడా చాలామంది ఏమని అడుగుతున్నారంటే అన్న టీసీ 10th కావాలా ఇంటర్ కావాలా అంటున్నారు. టీసీ అనేది ఒకసారి మీరు 10th క్లాస్లో తీసుకున్న తర్వాత ఆ 10th తీసుకెళ్ళి మీరు ఇంటర్ కాలేజీలో ఇస్తారు. ఇంటర్ కాలేజీలో ఇచ్చారంటే ఇక మీకు 10th ఉండదు. నెక్స్ట్ టీసీ అంటే మీకు ఇంటర్ కాలేజే ఇస్తారు. ఇక్కడ 10th టీసీ ఇవ్వాలా ఇంటర్ టీసీ ఇవ్వాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇలా ఉండదు. కేవలం ఒకసారి మీరు 10th తీసుకెళ్ళి ఇంటర్ కాలేజ్ ఇస్తే మీకు ఇక 10th అయిపోయినట్టే, ఇంటర్ది మీకు టీసీ ఇస్తారు. ఆ తర్వాత మీరు డిగ్రీ కానీ బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇంటర్ టీసీ ఇస్తారు అంతే. ఇప్పుడు మళ్ళీ అదే ఇంటర్ టీసీ తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారంటే డిగ్రీలలో బీటెక్లలో ఇచ్చిన తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత బీటెక్ కానీ మీకు ఈ డిగ్రీలో కానీ మీకు ఆ టీసీ ఇస్తారనమాట. డిగ్రీ టీసీ ఇస్తారు, లేకపోతే బీటెక్ టీసీ ఇస్తారు. అది మీరు తర్వాత ఫర్దర్గా వేరే చేయాలనుకుంటే అప్పుడు అక్కడ టీసీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదొకటి మీరు మర్చిపోకండి. బోనాఫైడ్స్ అనేవి 6th నుంచి ఇంటర్ వరకు అయితే ఉండాలి. ఓకేనా, ఇక్కడ 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీరు చదివారు, ఏ స్కూళ్ళల్లో చదివారు అని చెప్పేసి బోనాఫైడ్స్ అయితే అన్నీ ఉండాలి. అలానే మీ యొక్క ర్యాంక్ కార్డు, మీది ఏదైతే ర్యాంక్ వచ్చిందో మీ ఆ ర్యాంక్ కార్డు అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా పీడిఎఫ్ తీసుకున్నా అదొకటి కావాలి. ఆధార్ కార్డు, మీకు ఆధార్ ఓటీపీ వస్తుందా రావట్లేదు చూసుకోండి. ఆధార్ కార్డు అప్డేట్ ఉండాలి. మీ ఫోటో అన్నీ క్లియర్గా ఉన్నాయో లేవో చూసుకోండి. ఇంకా మెయిన్గా వచ్చేసి అయితే ఇవి డాక్యుమెంట్స్ అనేవి చూసుకోండి. మెయిన్ డాక్యుమెంట్స్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే రెసిడెన్షియల్ కూడా అయితే ఉండాలి. రెసిడెన్షియల్ ఏంటంటే మీరు ఒక స్టేట్ నుంచి కానీ ఒక దగ్గరికి, లేకపోతే వేరే దగ్గర నుంచి వేరే దగ్గరికి ఇక్కడ మారినప్పుడు కొంతమంది రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకుంటారనమాట. అవి మెయిన్గా అందరికీ అవసరం ఏం లేదు. ఒకవేళ ఉన్న వాళ్ళైతే తీసుకోండి, లేదనుకున్న వాళ్ళైతే వదిలేసేయండి. దాని గురించి అయితే పెద్ద సమస్య అయితే లేదు. మెయిన్ అయితే ఇవి చూసుకోండి. కౌన్సిలింగ్ మనకి ఇంకొక 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా మెంటర్షిప్ తీసుకొని స్టూడెంట్స్ ఉంటే త్వరగా వెళ్ళి మెంటర్షిప్ తీసుకోండి.